Hello guys, welcome back to channel Healthy Homemade. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్, అనదర్ డే ఇన్ అవర్ లైఫ్. సో ఈరోజు మనం హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. అండ్ నాకైతే ఫుల్ ఫీవరిష్గా ఉంది, బాగా అసలు కదలలేకపోతున్నాను అనమాట. ఎప్పుడు వెళ్ళిపోతానా అన్నట్టు అయిపోయింది. సో ఇంకా కొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి పెండింగ్లో, అదొకటి కంప్లీట్ చేసుకొని ఎయిర్పోర్ట్ నైట్కి ఫ్లైట్, కానీ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఎయిర్పోర్ట్కి. ఇంకా ట్యాక్స్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ప్రాసెస్ ఉంటుంది. సో కొంచెం ముందు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ అయితే చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్దాం. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈ ప్లేస్ని అయితే ఎస్పెషల్లీ హోటల్ని అంతా మిస్ అవుతాము అని చాలా అనిపించింది ఈరోజు. బాగా నాకైతే ఫుల్ ఫీవర్ అండి. ముందు రోజే స్టార్ట్ అయింది అండ్ డైలీ ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నాం, ఎందుకంటే మొత్తం తిరగాలి, అలాగో ఫీవరిష్గా ఉంది. ట్యాబ్లెట్స్ వేసుకుంటే కొంచెం ఓపిక వస్తుందని డోలో అన్నీ తీసుకుని వెళ్ళాము. సో మీరు వెళ్తుంటే డెఫినెట్లీ బేసిక్ మెడిసిన్స్ ఉంటాయి కదా, కోల్డ్, ఇట్లాంటి హెడేక్, డోలో ఒకటి, ఇట్లాంటివి ఏమైనా తీసుకెళ్తే మీకు యూజ్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ మనం ఎక్కువ తిరుగుతాం కాబట్టి అలా వస్తూ ఉంటాయి చిన్న చిన్నవి. అండ్ క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది కదా. తిరగడానికి వచ్చాను, బట్ బికాస్ ఆఫ్ హర్ షాపింగ్ ఎవరు షాపింగ్ చేస్తున్నారు? మోహన్ చూపించండి సార్, చూపించండి ఎవరు షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఎందుకు వచ్చాం కన్నా, ఇక్కడ మ్యాక్బుక్, లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి, మ్యాక్బుక్ నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొచ్చారనమాట. నైట్ ఆల్రెడీ ఐఫోన్ ఇవన్నీ తీసుకుని వెళ్ళాం కదా, మార్నింగ్ తెప్పిస్తానన్నారు, లేదంట వాళ్ళ దగ్గర. సో మార్నింగ్ వచ్చామన్నమాట. ఇంకా సో ఇక్కడైతే మనం క్యాష్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి క్యాష్ అయితే క్యారీ చేయండి. మేమైతే చాలా తక్కువ అమౌంట్ క్యారీ చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది అయింది క్యాష్ విషయానికి. సో ఏటీఎంలో డ్రా చేసాం, కానీ చాలా అమౌంట్ కట్ అయిపోయినాయి అనమాట. ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి కదా మనకి, ఇంటర్నేషనల్గా మనం ఏటీఎం డ్రా చేస్తే ఎక్కువ ఛార్జెస్ పడతాయి. సో దాన్ని కూడా మీరు చూసుకోండి. సో ఫైనల్లీ కన్నా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా? ఎన్ని ఇయర్స్ నుంచో అండి ఆ ల్యాప్టాప్ కోసం, ఎన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నారో తీసుకుందామని. నాకు ఏదైనా వర్క్ చేసుకుందాం అన్నా కూడా నా దగ్గర ఎయిర్ ఉంది, కానీ దాంట్లో చేయడం కుదరట్లేదు అనమాట. అందుకే వేరే ఏదైనా మంచి ల్యాప్టాప్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నా, ఫైనల్లీ ఇప్పుడు అయింది. ఎప్పటి నుంచో అసలు ఎవరైనా వస్తే తెప్పించాలి అని ట్రై చేశారు, కానీ ల్యాప్టాప్ అనేసరికి ఫోన్ అంటే ఎవరైనా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ చాలా తక్కువ మంది, ఎవరు పెద్ద తెలిసిన వాళ్ళు కూడా లేరు. మన సబ్స్క్రైబర్సే 1-2 సార్లు తీసుకొచ్చారు. బట్ ల్యాప్టాప్ అనేసరికి కొంచెం వెయిట్ అవి ఉంటాయి కదా, సో ఇంకా అందుకని ల్యాప్టాప్ అయితే ఎవరు తీసుకురొచ్చేలాగా లేదు. సో అందుకనే అన్నాను అనమాట, ఇంక తీసుకుంటా అనగానే తీసేసుకోండి, మళ్ళీ ఎవరైనా తేవాలన్నా కష్టంగా ఉంటుంది ల్యాప్టాప్ అని. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నా ఫేవరెట్ పేజ్ షాపింగ్ బీస్ బై ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అండి. నేను చాలాసార్లు వాళ్ళ పేజ్లో శారీస్, డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాను కదా, మీకు తెలుసు. క్వాలిటీ బాగుంటాయి, మెయిన్లీ చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి సుధా సిల్వర్ జ్యువెలరీ, ఇవి ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అండి, సిల్వర్ బ్లాక్ బీడ్స్ అనమాట. చాలా సింపుల్గా బాగున్నాయి. ఆ స్టోన్స్ అదంతా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. సో రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేయడానికైనా చాలా బాగుంటాయి. సో నేను 2 పేజెస్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చుంటాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో యా, సో ఇంకా ఈరోజు హోటల్ చెక్అవుట్ చేయాలన్నమాట. సో ఇంకా ఫస్ట్ ల్యాప్టాప్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. ప్యాకింగ్ అయితే చాలా కష్టాలు పడ్డాం అసలు చేయడానికి కదా, అసలు ఓపిక లేదు. ఓపిక లేదు. 2 days బాగా తిరిగేసాం కదా, బాగా తిరిగాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే షాపింగ్ బాగా చేసాం కదా, సో ప్యాకింగ్కి ఇబ్బంది అయిందండి. సో ఎక్స్ట్రా లగేజ్ బ్యాగ్ ఏమైనా తీసుకెళ్ళడం బెటర్. యాక్చువల్లీ మా సజెషన్ ఏంటంటే
అసలు మీరు ఏమి బట్టలు తీసుకెళ్ళక్కర్లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా షాపింగ్ చేసుకుని వేసుకుని అలా అలా తీసుకెళ్తే ఇంకా హ్యాపీ. ఎందుకంటే అక్కడ షాపింగ్ చేసి మనం తీసుకెళ్ళిన బట్టలు అన్నీ లగేజ్ ఎక్కువైపోతుంది. హలో గైస్, ప్యాకింగ్ అయితే అయిపోయింది మొత్తం. లగేజ్ పట్టించడానికి ఎన్ని తిప్పలు పడ్డారో పాపం. నాకైతే లగేజ్ ప్యాక్ చేయడం అస్సలు రాదు. నేను లగేజ్ ప్యాక్ చేస్తే ఎక్కువ అసలు పట్టావు. ఇంకా యాక్చువల్గా ఏమనుకున్నామంటే ఒక లగేజ్ బ్యాగ్ కొనేద్దాము, అన్నీ పట్టుకుని వెళ్ళడానికి అనుకున్నాం. షాపింగ్ బాగానే చేసాం, కానీ చేయడం కూడా చిన్న చిన్న ఐటమ్స్ కాదు, కొంచెం బ్యాగ్స్ ఇలాంటివి కదా. సో దానివల్ల లగేజ్ చాలా ఎక్కువైంది. ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా తీసుకొచ్చాము, అది కూడా సరిపోలేదు. మేము తెచ్చింది కూడా చాలా చిన్నది తెచ్చాము, ఇంకొకటి అది ఉంది, అలాంటిది తెచ్చేసి ఉంటే సరిపోయి ఉండేది. బట్ మిస్టేక్ చేసాం అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఇలా వస్తూ ఉంటే, మీరు షాపింగ్ చేద్దామని ముందే అనుకుంటే కనుక డెఫినెట్లీ ఎక్స్ట్రా బ్యాగ్స్ తెచ్చుకోండి. ఒక పెద్ద బ్యాగ్ ఆర్ 2 చిన్న బ్యాగ్లు అలా మీరు ప్లాన్ చేసుకోండి మీ లగేజ్ వెయిట్ బట్టి. సో మాకు వెయిట్ అయితే బాగానే ఉంది, కానీ ఎందుకు తీసుకురాలేదో అంతే. సరిపోతాయి ఇలా చిన్న బ్యాగ్లో చిన్న చిన్న ఐటమ్సే కదా అనుకున్నా. బట్టలు ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు, రిమైనింగ్ ఎక్కువ చేసా. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ చూపిస్తా. అస్సలు ఎంత నీరసంగా ఉందంటే ఓపిక చేసుకుంటున్నాను, ఇంక వెళ్ళిపోతున్నాం కదా ఇంటికి అన్నట్టు. సో ప్రస్తుతానికైతే ఇంకా చెక్అవుట్ చేసేసి ఇక్కడే లంచ్ చేద్దాం అనుకుంటున్నాము. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత లంచ్ ఏం పెద్దగా చేయలేదు ఇక్కడ హోటల్లో. సో ఒకసారి ఇక్కడ ట్రై చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము ఎయిర్పోర్ట్కి. కన్నా మాల్కి వెళ్తావా? ఓకే, మాల్ కూడా అనుకుంటున్నాం, పక్కనే ఉంది యాక్చువల్లీ ఆ మాల్. చాక్లెట్స్ అవి ఫస్ట్ డే వెళ్ళాం కదా, చాక్లెట్స్ అవి కొంచెం ఫెరో రోచర్ ఇవి కొంచెం ప్రైస్ బాగున్నాయి అన్నమాట. బట్ తీసుకుందాం అనుకుంటున్నాం, చూడాలి. ఓకే, లెట్స్ గో. సో నేనైతే ప్యాకింగ్ ఏం చేయలేదు పాపం, అంతా హెటక్ అబ్బాయి చేశారు. నాకు ఫుల్ ఫీవర్గా ఉంది, గొంతు కూడా అసలు పని చేయలేదన్నమాట. సో అలా కాఫీ తాగుతూ జస్ట్ అన్నీ అక్కడ పెట్టేసి వచ్చానమాట. ఆయన అన్నీ సర్దడానికి చాలా ఇబ్బంది అయింది. మాకు లగేజ్ బ్యాగ్ సరిపోలేదన్నమాట. ఏదో కుక్కి పెట్టాం, కానీ ఇంకా భయంగా ఉంది వెయిట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో కంప్లీట్గా మొత్తం ప్యాక్ చేస్తాము. కంజెస్ట్గా అనిపించినా కూడా మొత్తం మీద కూరి అయితే ప్యాక్ అయితే చేస్తాను. కిందకి వెళ్తున్నాం. సో కింద అక్కడ లగేజ్ పెట్టేసుకుని ఇక్కడే రెస్టారెంట్ ఉంది. యాక్చువల్లీ ఇప్పటివరకు ట్రై చేయలేదు, కానీ సరే ఇంకా వెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ ఎక్కడికో వెళ్ళటం ఎందుకులే అని ఇక్కడే ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాము. సో అందుకని పైన రెస్టారెంట్కి వచ్చాము కింద లగేజ్ పెట్టేసి. అదే లాస్ట్ డేనే ట్రై చేద్దామని అనుకున్నాను, ఎందుకంటే ఫ్లైట్కి వెళ్ళే ముందు అంతా మనం బిజీగా ఉంటాం కదా, అందుకే ఇంకా లాస్ట్ డే పెట్టాను అనమాట. ఇది కూడా ఇక్కడ ఫుడ్ అఫోర్డబుల్గానే ఉంది, ప్లస్ టేస్టీగా కూడా బాగానే ఉంది. అంటే తిన్న వాటిల్లో కొంచెం అన్నం అలా తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇది మనకంటే చూడడానికి కొంచెం కేరళ స్టైల్ అనిపిస్తుంది, కానీ ఐ థింక్ కోకోనట్ ఆయిల్ అయితే కాదు, నార్మల్ ఆయిల్తోనే చేశారు. పచ్చడి, కర్రీ, అన్నం. అమ్మ వైట్ రైస్ని చూసి ఎన్ని రోజులు అయిపోయిందిరా అన్నట్టు అనిపించింది. ముందు నుంచి ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది కదా అనిపించింది. ఎన్ని దిరమ్స్ కన్నా 10 20 ఇదా 20 అనుకుంటా, 20 దిరమ్స్ అనుకుంటా అండి. మంచిగా పెట్టారు, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. మనల్ని చూసి ఎవరో బుక్ చేశారంట ఈ హోటల్, మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు ఫెబ్లో వెళ్తున్నారంట. సో హ్యాపీగా మీరు ఒకవేళ వెళ్తే కనుక రెస్టారెంట్ కూడా ట్రై చేయొచ్చు, రెస్టారెంట్లో ఫుడ్ కూడా బాగుంది. చూడు ఆవరు వంట తింటుంది. లేదండి, చాలా నీరసంగా ఉంది. ఫుడ్ తినేసి టాబ్లెట్ వేసుకుంటే కొంచెం ఓపిక వస్తుంది, ఎందుకంటే నైట్ మనకి ఫ్లైట్. సో టైం ఉండింది, పక్కనే మన మాల్ ఉంది కదా, మన మాల్ అన్నట్టు అయిపోయింది బుర్జ్మాన్ మాల్. సో అక్కడికి వెళ్తే చూడొచ్చు, ఏమైనా షాపింగ్ అవి తిరగచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం. ఇంకా లగేజ్ అంతా హోటల్లోనే పెట్టేశాము. బుర్జ్మాన్ మాల్లో ఓపెనింగ్స్ ఉన్నాయంట, ఏం జాయిన్ అవుతావా? లేదండి, మీరు షాపింగ్ చేయాలంటే హ్యాపీగా వెళ్ళి చేసుకోవచ్చు. గిఫ్ట్ పర్పస్ కూడా మేము ఇక్కడే చేద్దాం అనుకుని మళ్ళీ దుబాయ్ మాల్కి అనవసరంగా వెళ్ళాం. నిజంగా టైం వేస్ట్ అయింది అక్కడ. ఎక్స్పెన్సివ్ అన్ని కూడా, ఆఫర్స్ ఏం తీసుకోలేకపోయాం, ఎక్కువ తీసుకోలేదు. తీసుకున్నాం కానీ ఎక్కువ తీసుకోలేకపోయాం. బట్ ఇక్కడికి వచ్చుంటే ఇంకా మంచివి తీసుకుని ఉండేవాళ్ళం గిఫ్ట్స్ అనిపించింది. సో ముందు వచ్చి కూడా మేము సరిగ్గా చూడకుండా వెళ్ళిపోయాము. సో లాస్ట్లో అనిపించింది అనమాట, సరే ఇక్కడ చూస్తూ ఉండగా అన్నీ ఆఫర్లోనే ఉన్నాయి, ఎక్కడ చూసినా ఆఫర్లే కనబడుతున్నాయి. సో అప్పుడు అనిపించింది అనమాట, సరే మనకి ఎవరు నచ్చితే తీసుకోవాలంటే ఫస్ట్ లగేజ్ బ్యాగ్ ఉండాలి, మనకి లగేజ్ పెట్టడానికి ఇంత స్పేస్ కూడా లేదు అని చెప్పి లగేజ్ బ్యాగ్ చూసాం అక్కడ. సో వాళ్ళు ఏంటంటే ఇంకొకటి సజెస్ట్ చేశారు, వేరే దగ్గర ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది అని చెప్పి.
సో అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఒక లగేజ్ బ్యాగ్ అయితే ఎలా అయినా సరే కొనాలని అయితే డిసైడ్ అయ్యాము. లగేజ్ బ్యాగ్ ఉంటే మనకి ఏదైనా షాపింగ్ చేయాలి, ఓకే మనకి ఇది యూజ్ అవుతుంది, లేకపోతే కొంచెం తక్కువకి వస్తుంది అని అనిపిస్తే తీసుకోవడానికి ఉంటుంది. లేదంటే అసలు ఇంచు కూడా ఖాళీ లేదండి లిటరల్లీ. ఇదిగోండి అక్కడ బ్లూ బ్యాగ్ పట్టుకున్నారు కదా, అది కొంచెం అది తక్కువ ప్రైస్కే వచ్చింది, ఇంక పెద్దదన్నమాట. అది తీసేసుకున్నాము. ఇక్కడ షాపింగ్ కూడా బాగానే చేసాం, పర్ఫ్యూమ్స్ అని అవని ఇవని అన్నీ తీసుకుని ఇంకా మళ్ళీ బిల్ వేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసి ఆల్రెడీ రూమ్ వెకేట్ చేసేసాం కదా, కాబట్టి కింద రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ దగ్గర మనకి ఎంటీ లాబ్ ఉంటుంది, అక్కడైతే రీప్యాక్ చేసాము. సో మళ్ళీ బ్యాగ్ తెచ్చాం కదా, ఇంకా అంత కంజెస్టెడ్గా పెట్టాము అన్నీ. సో అందుకని మళ్ళీ వెయిట్ కూడా అన్నీ చెక్ చేసుకున్నాం, దేంట్లో ఎంత ఉంది ఏంటి అని. ఎందుకంటే మనకి 2 చెక్-ఇన్ అలౌడ్ ఉంటుంది కాబట్టి 2 బ్యాగ్స్లో సరిపడా చేసి మిగిలినవన్నీ కూడా హ్యాండ్ లగేజ్లో పెట్టుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. నైట్ 10:30కి ఫ్లైట్, కానీ ముందు వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ వ్యాట్ రీఫండ్ ఇవన్నీ అక్కడ ప్రాసెస్ ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్లో. సో మనం అవన్నీ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా ముందు వెళ్ళాలి. అండ్ డ్యూటీ ఫ్రీ షాపింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా షాపింగ్ చూడొచ్చు అన్నట్టుగా కొంచెం ముందు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. కనీసం ఒక 5 hours ముందు వెళ్ళేలాగైతే ప్లాన్ చేసుకోండి. మేము అలాగే అనుకున్నాం, బట్ అక్కడ బిస్కెట్ అయింది, ఏంటో చెప్తాము. సో చాలామంది ఎంత బడ్జెట్ అయింది దుబాయ్ వెళ్ళటానికి ఇలా కూడా చాలామంది అడుగుతున్నారండి, అది ఒకసారి చెప్తారు. మనకి వీసాకి అయితే 7,500 అవుతుంది పర్సన్కి. ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి అప్పుడు డేట్స్ బట్టి మాకైతే అరౌండ్ 80,000 అయితే అయ్యింది అప్ అండ్ డౌన్కి. తర్వాత హోటల్ బుకింగ్ వచ్చేసి 6 days కాబట్టి అరౌండ్ 40K అయింది. ఇంకా అక్కడ ఎక్స్పెన్సెస్ అంటే మనం ఎక్కడికైనా వెళ్ళే ప్లేసెస్ కానీ లేకపోతే క్యాబ్స్ కానీ అరౌండ్ మొత్తం కలిపి ఒక 50K వరకు అయ్యి ఉండొచ్చు. సో మనం ముందు అనుకునే దాన్ని బట్టి అండి, అంటే మేము అనుకున్నాం కొంచెం బడ్జెట్లో అవ్వాలి, అవగొట్టాలి అని చెప్పి. మిగతా షాపింగ్ ఇవన్నీ మన చేతిలో ఉండవు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అది యూజా కాదా అని డిసైడ్ చేసుకుంటూ ఉంటాం కదా. బట్ వీటిలో మనం తగ్గించవచ్చు, లైక్ క్యాబ్స్లో కానీ హోటల్స్లో కానీ వీటిలో తగ్గించుకుంటే మనకి అక్కడ కొంచెం మిగిలే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంతే పర్టికులర్లీ అవుతుందని ఏం లేదు. అప్పుడు ఆ టైం బట్టి ఫ్లైట్ ఛార్జెస్ కానీ అవన్నీ కూడా ఆ టైం బట్టి, మేమైతే పీక్ టైంలోనే వెళ్ళాము, బట్ బడ్జెట్లో కొంచెం వెళ్ళడానికి ట్రై చేసామన్నమాట. అండ్ ఇక్కడ వ్యాట్ రీఫండ్ వస్తుంది ఎయిర్పోర్ట్లో. అవును, ఇక్కడ మనం ఎక్కడైతే షాపింగ్ చేసామో అక్కడ 250 dirhams కంటే ఎక్కువ చేస్తే వాళ్ళకి చెప్పాలన్నమాట, వ్యాట్ రిఫండ్ కావాలి మేము టూరిస్ట్ అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఒక పాస్పోర్ట్ తీసుకుని వాళ్ళ సైడ్ నుంచి దాన్ని ప్రాసెస్ చేస్తారు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇక్కడ మిషన్స్ ఉంటాయి, ఇక్కడ ఎంటర్ చేయగానే మన పాస్పోర్ట్ నెంబరు అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఏంటంటే అల్లయ్యో బేబీ బాయ్ బాయ్ దుబాయ్ బేబీ. సో అక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక డిన్నర్ చేద్దామని వచ్చాం, కానీ అమ్మో ఎంత రష్గా ఉన్నాయో అన్ని చోట్ల. సో ఇంకేం చేయలేదు. ఫుడ్ అయితే చాలా తక్కువ అవుట్లెట్స్ ఉన్నాయి, ఎక్కడ చూసినా చాలా పెద్ద లైన్ ఉంది. ఆ లైన్లో నుంచి ఫుడ్ తినాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఫ్లైట్ అయితే వెళ్ళిపోద్దని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. షాపింగ్ వచ్చాము, ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ పెద్ద స్టోర్ ఉంది ఇక్కడ. డ్యూటీ ఫ్రీ షాపింగ్ అయితే చాలా బాగుంది, బట్ తిరగలేదు మేము సరిగ్గా, ఎందుకంటే నాకు ఫుల్ ఆల్రెడీ ఫీవరిష్గా ఉందన్నమాట. అండ్ టైం కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం అయింది వ్యాట్ రీఫండ్ ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి. అండ్ వ్యాట్ రీఫండ్ వెంటనే ఇచ్చేసారండి మాకు. అంటే కార్డ్లో అయితే కొంచెం టైం పడుతుంది అనుకుంటా, మేము క్యాష్లో అడిగాము, సో వెంటనే ఇచ్చేసారు. క్యాష్ అయితే వెంటనే ఇచ్చేస్తారు, కార్డులకు అయితే ఒక 2-3 days ప్రాసెస్ టైం అయితే పడుతుంది. హబీబీకి మొత్తం టైడ్ అయిపోయి ఆవరమంటూ చూస్తుంది ఇండియా ఎప్పుడు వస్తుందా అని. మేము వచ్చేసాము ఇంకా, కానీ ఫ్లైట్ కొంచెం డిలే అయింది యాక్చువల్లీ. ఫ్లైట్ కొంచెం డిలే అయింది. ఇండిగోలో అయితే అసలు చేసుకోవద్దు, ఇంటర్నేషనల్ అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలేదు. సేమ్ డొమెస్టిక్ ఫ్లైట్నే వేసేసాడు. అస్సలు బాగాలేదు, అసలు ఫుడ్ లేదు, ఏం లేదు. ఫుడ్ కాదు కదా, మినిమం వాటర్ కూడా ఇవ్వడం అసలు ఏమీ లేదు అసలు. సో ఫైనల్లీ ఇంకా సరే ఇంక ఎలాగోలాగా ఏ ఫ్లైట్ అయితే ఏంటి, హైదరాబాద్ వెళ్ళిపోతే చాలు అన్నట్టు అనిపించింది నిజంగా. ఆ టైంలో చాలా లేట్ అయిపోయింది. అండ్ టైం ఇక్కడికి వచ్చేసరికి ఇంకా తెల్లారుజాము అయిపోతుంది అనమాట, ఎందుకంటే అక్కడికి ఇక్కడికి 2 hours 1.5 hour డిఫరెన్స్ ఉంది కదా. సో అట్లా దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చేసాం. అంత ఈజీగా రాలేదండి, వచ్చిన తర్వాత 2-3 hours లిటరల్లీ చెకింగ్ ఉండింది, చాలా టైం పట్టింది చెకింగ్కి. సో ప్రిపేర్డ్గా ఉండండి,
ఇమిగ్రేషన్ చెకింగ్ ఉంటుంది మనకి లగేజ్కి వచ్చేలోపు. అక్కడ అయిన తర్వాత లగేజ్కి వచ్చి మనం లగేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో చాలా టైం పట్టింది, చాలా. అసలు నాకు ఒక పక్క ఫీవర్, ఆ ఫీవర్తో అంతసేపు నుంచోవాలంటే చాలా ఇబ్బంది అయింది. బట్ తప్పదు కదా. ఇంకా ఇక్కడ ఒకటి జరిగింది, మన బ్యాగ్ కూడా రాలేదు కదా. సో బ్యాగ్ ఏమైందంటే ఎవరో వాళ్ళ బ్యాగ్ కనుక తీసుకుని కాదని చెప్పేసి పక్కన పెట్టేశారు. మేమేమో అది రొటేట్ అవుతూ ఉంటాయి కదా, అక్కడే దాన్నే చూస్తూ కూర్చున్నాం. అది చూస్తూ ఎక్కడ పెట్టేశారు. సో యాక్చువల్లీ 4కి రావాల్సింది 5కి వచ్చాం బయటికి మేము. సో అట్లా మళ్ళీ క్యాబ్ తీసుకుని ఇంక ఇంటికి వెళ్దాం ఇప్పుడు. తగులుతుంది. సో చాకీ ఎగ్జైట్మెంట్ చూసారా? సో చాకీ మీద మాకు కూడా బెంగ వచ్చేసింది, ఫుల్ ఎగ్జైట్ అయింది పాపం. అది చాలా రోజుల తర్వాత ఇన్ని డేస్ వెళ్ళడం మేము దాన్ని వదిలేసి. ఇంక అత్తయ్య మావయ్య చూసుకున్నారనమాట. చాలామంది అడిగారు చాకీని ఎక్కడ పెట్టారు అని, అత్తయ్య మావయ్య ఉన్నారు చాకీతో పాటు. సో ఈరోజు వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నామండి. మళ్ళీ కలుస్తాను, షాపింగ్ వీడియో పెడతాను నెక్స్ట్. సో చూసేసేయండి, నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్స్ ఫాస్ట్గా పెట్టేస్తాను. ఓకేనా, బాయ్.